అమ్మా పాలు. ఏంటి ఇది ముగ్గు? ఈ ముగ్గేసింది నువ్వేనా? ఏమైంది? ఏమైందంటారేంటమ్మా? ఈ ఏరియాలో మీతో ముగ్గుల పోటీకి ఎవరూ దిగలేరని పందాలు కడతారు. అలాంటి మీరు ఇలా వంకరి టింకరగా గీయడం అస్సలు బాలేదమ్మా. ఏంటి ఏమైంది? ఎన్నడూ లేంది తులసమ్మ గారు వంకరి టింకరగా ముగ్గులేశారమ్మా. ఇదేంటి ఎలా వేసావు? ఏమైంది? బాగానే ఉందిగా ముగ్గు. ముగ్గేస్తుంటే వంకలు పెడతారు వంకలు. మీకు తిన్నగా చూడ్డం రాదా? వంకర అంటున్నారు. సరిగ్గా చూడ్డం మీరు నేర్చుకోండి. చూడటం రావడం లేదా? సరిగ్గా చూడాలా? పాలు తీసుకున్నామ్మా. దీనికి ఏమైంది? వాళ్ళ వంకర్ టింకర్ గీతలు గీసింది, వంకర మాటలు మాట్లాడుతుంది. రాత్రి నానా రభసా చేసి ఆ వగలాడితో ఫోన్లో అర్ధరాత్రి దాకా సరసాలాడి నాకు నిద్ర లేకుండా చేసి హాయిగా కలలు కంటూ గురుకలు పెట్టి నిద్రపోతున్నాడు. ఇప్పుడిప్పుడే ఎందుకు లేస్తాడు? కాఫీ బావా అని లేపితే విదిలించి నా మొహం మాడుస్తాడు. చెప్తా నీ సంగతి. తులసితో ఫోన్ మాట్లాడకుండా చేస్తా. ఇది ఇంగ్లీష్ లో చచ్చింది. ఒసే తులసి, నీ చాటింగే కాదు, అసలు నిన్ను ఫోన్లోనే లేకుండా చేస్తా. నిన్నే కాదు, నీ ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్స్ కూడా లేకుండా చేస్తాను. అత్తయ్య, ఒక్క నిమిషం లే. ఏంటి, ఏదైనా పండగ పబ్బమా? నన్ను నువ్వే కాపాడాలత్తయ్యా. కాపాడాలా? ఏం ప్రమాదం వచ్చింది? ఎవరితో వస్తుంది? బావ వల్ల. బావ వల్లేంటే? వాడేమన్నా? అసలే నువ్వంటే అంతంత మాత్రంగా ఉండే వాడి జోలికి ఎందుకు పోయావే? వాణ్ణెందుకు రెచ్చగొట్టావు? నేనేం రెచ్చగొట్టలేదు, ఇంకా రెచ్చిపోలేదు. కానీ ముందు జాగ్రత్తగా నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. అంటే అంటే వాడు తర్వాతైనా రెచ్చిపోతాడనమాట. అసలు ఏం పిచ్చి పని చేశావు? తులసితో నువ్వేమైనా పందెం కట్టావా ఏంటి? పందెమా? దాంతోనా? నేనా?
చస్తే కట్టను. అది నిన్నే పందెం కట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. నన్నైతే చెరువులోనే తోసేస్తుంది. నేనస్సలు పందెం కట్టను అత్తయ్య. మరి రక్షించమని నన్నెందుకు అడుగుతున్నావే? అసలు ఏం చేశావో, వాడేం చేయబోతున్నాడో చెప్పు. మరే అత్తయ్య, నేను చేసే పని నీకు నచ్చుతుందిలే అని నీకు చెప్పకుండా ధైర్యం చేసి నేనే ఆ పని చేశాను. నాకు నచ్చిన పని అయితే కాపాడమని నా కాళ్ళెందుకు పట్టుకుంటావే? నీకు చెప్పలేదుగా, అందుకు. సరే, చేసిన పనేంటో ఇప్పుడు చెప్పు. అది అత్తయ్య నేను చేసిన పని. బావా చాటింగ్ చేస్తుంటే ఒళ్ళు మండి అలా చేశాను. బావా నన్నేమి అనకుండా నువ్వే చూడాలి. నువ్వు తీసావని వాడికి తెలియదుగా. వాడు నిన్నేవి అనడ్లే. అనుమానం వస్తే అరవచ్చుగా. డౌట్ వస్తే దౌడ పగలగొట్టొచ్చుగా. ఎందుకు అనుమానిస్తాడే? డౌట్ ఎందుకు పడతాడు? అంతగా మీదకొస్తే అప్పుడు చూద్దాంలే. నువ్వేం భయపడకు. రారా, ప్రదక్షిణాలు చేయి రా. ఏంటత్తయ్యా, నన్ను మంచి పని చేశావు, వెరీ గుడ్ అని పొగళ్లేదేంటి? అంటే నేను చేసిన పని అత్తయ్యకు నచ్చలేదా? దీనికి మధ్య కాస్త తెలివి పెరిగినట్టుంది. ఏంటే ఏమీ అనడు అంటే చూస్తాను అన్నానుగా, ఇంకా అలా నిలబడ్డావే? అది కాదత్తయ్యా, అసలు నేను చేసిన పని నీకు నచ్చిందా లేదా? నచ్చకపోవడమేంటే, పిచ్చ పిచ్చగా నచ్చింది. మంచి పని చేశావు. నా మనసుకి నచ్చే పని చేశావు. అందుకేగా నేను చూసుకుంటాను అనే అభయం ఇస్తున్నది. ధైర్యంగా ఉండు. వాడు గనక నీ జోలికొస్తే నా దగ్గరికి రా. వాడి సంగతి నేను తేలుస్తాను. నీకు నచ్చుతుందని నాకు తెలుసు, అందుకే అంత ధైర్యంగా చేశా. చేసేప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడేమైంది? బావా బావా అంటూ భయపడతావెందుకు? ఎంతైనా బావ బావే, భయం భయమే అత్తయ్యా. సర్లే, నేనున్నాగా. రారా. తులసి, తులసి, ఒక్క ముద్దివే. ఏయ్, పిచ్చి వేషాలు వేయకు. ఇచ్చింది చాలు, ఇంకొద్దు. ప్లీజ్, ఒక్క ముద్దే ప్లీజ్. ఒక్కటి ప్లీజ్ తులసి, నా బంగారం కదా. ప్లీజ్ తులసి, ప్లీజ్ ప్లీజ్. ఇదంతా కళ. ఇదంతా కలే గాని రాత్రిది నిజం. ఆ టచ్, ఆ ఫీల్, ఆ థ్రిల్లే వేరు. లైఫ్ లాంగ్ మర్చిపోలేను. అందుకే కళ్ళ కూడా అదే కోరుకున్నా. వై 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 ఫస్ట్ కిస్ లాస్ట్ పఫ్ అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది. అబ్బబ్బబ్బబ్బా, ఏం ఫీల్. మై గాడ్, అసలు తలుచుకుంటుంటేనే ఒళ్ళంతా పులకరించిపోతుంది. మళ్ళీ మళ్ళీ కోరుకుంటుంది. ఆ చెక్కిలి, ఆ స్పర్శ, ప్రపంచాన్ని జయించినంత ఆనందం. అరే, ఒక్కసారిగా ఇలా అయితే ఇక అది నా జీవితాంతం తోడుంటే
విశ్వ విజేతనే. రేపు మీ ఇంట్లో కలకలం సృష్టించబోతున్నా. అవును, అది మరి రాత్రి మీ ఇంట్లో అల్లకల్లోలను సృష్టిస్తా అని చెప్పింది. ఏం చేస్తుంది? నిన్న ప్లాన్ చేసి మరి ఎవరు లేనప్పుడు వచ్చి గోరు ముద్దలు తినిపించింది. మళ్ళీ అందరూ ఉన్నప్పుడు వచ్చి గుండెల మీద తలానిస్తుందా? ముద్దు పెడుతుందా? నిజంగా అదే జరిగితే ప్రళయమే. తులసి వచ్చేవే. ప్రళయంలో ప్రణయం, ప్రమాణం, పరిణయం వరకు వెళ్దాం. ఎస్. ఏయ్, ఇంకొకసారి కనపడ్డారో లోపలేసి తోలు తీస్తా. తీసుకెళ్ళండి. ఏయ్, పదండ్రా, పదండి. ఏం కావాలమ్మా? ఎస్ఐ గారిని కలవాలి. వెళ్ళి కలవండి. నమస్కారం సార్. నా పేరు తులసి. నమస్తే. అయితే ఏంటి? అర్జెంటుగా ఒక కంప్లైంట్ నోట్ చేసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎంక్వైరీ చేయండి సార్. కంప్లైంట్ మాత్రమే చెప్పు. ప్రొసీజర్ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మా మామయ్య కనపడడం లేదు సార్. పెద్దనేనా? చాలా పెద్దాయన. పెద్దోళ్ళు ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకే హట్ అవుతూ ఉంటారు, ఫీల్ అవుతుంటారు. బాధ్యతలు, బరువులు అని విసిగిస్తే ఇలాగే వెళ్ళి ఏ గుల్లోనో పార్కులో కూర్చొని సాయంకాలం వరకు గడిపొస్తారులే. వెళ్ళు. ఏంటండి వస్తాళ్లే వెళ్ళు అని అంత తేలిగ్గా మాట్లాడుతున్నారు? నేను పెద్దాయన అన్నాను కానీ ముసలాయన అన్నానా? పెద్దాయన అంటే సొసైటీలో మంచి పేరు, ప్రతిష్ట, పొజిషన్ లో ఉన్న ఆయన అని అన్నాను. ఆయనేమి బరువులకి బాధ్యతలకి దడిచే మనిషి కాదు. అందుకే ముందే ఎఫ్ఐఆర్ రాసి ఎంక్వైరీ చేయండి అన్నా. మీరేమో ప్రొసీజర్ చెప్పొద్దు అన్నారు. అర్జెంటుగా కేసు ఫైల్ చేసి 10 మందిని 10 దిక్కులు పంపండి. ఎవరమ్మా అంత పేరు ప్రతిష్టలు పోస్ట్ లో ఉన్నాయనా? పేరేంటి? కృష్ణ ప్రసాద్ అండి. కృష్ణప్రసాద్ గారంటే మా కమిషనర్ గారా ఏంటి? అలా కృష్ణప్రసాద్ గారంటే తెలియడానికి. కమిషనర్ గారా అంటారేంటి? మీకు కమిషనరో కాదో నాకు తెలీదు. నాకు మాత్రం మా మామయ్యే. మా మామయ్యే కమిషనర్ పనిచేస్తాడు అంటారు. పెద్దగా సంబంధమే లేదు. ఏదో తప్పిపోయాడు కదా అని జాలి. అర్జెంటుగా వెతికి వివరాలు తెలిస్తే చెప్పండి ఎస్ఐ గారు. మామయ్య అంటావు, సంబంధం లేదంటావు. కమిషనర్ అంటావు, మళ్ళీ కాదంటావు. క్లియర్ గా చెప్పమ్మా. ఆయనేనండి మా మామయ్య. ఆయన కనిపిస్తే మీ చెల్లెలు, మీ బావ, మీ మేనకోడలు మిమ్మల్ని వెతుకుతున్నారని చెప్పి అర్జెంటుగా మా ఇంటికి పంపించండి, ఓకేనా? లేదంటే కనిపించగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. నా నంబర్ తీసుకోండి సార్. 9845041237 ఇది నా నంబర్. ముందు ఎఫ్ఐఆర్ రాసి యాక్షన్ లోకి దిగిపోండి. ఎవరయ్యా ఎవరయ్యా పిల్ల? దానికి పిచ్చా, మనకు పిచ్చెక్కిచ్చేళ్తుందా? ఇదండి కాంటాక్ట్స్ లో తులసి పేరు లేదా? పేరు ఎలా డిలీట్ అయింది? ఏంటిది అంతా డిలీట్ అయింది? తులసి నంబర్ ఎవరు డిలీట్ చేసి ఉంటారు?
తులసి నంబర్ 8898. చూద్దాం. 889848. తులసి తులసి ఎవరు? సారీ, రాంగ్ నెంబర్. ఓకే. తులసి నంబరు ఎప్పుడు స్పీడ్ డైల్లో నెంబర్ 1 చేయడం అలవాటాయి. అసలు నెంబరే మర్చిపోయాను. హలో, ఎవరు? చేరా పేరు రాలేదా? ఎవరు అంటున్నావేంటి? రాలేదు తులసి. యాక్చువల్గా నేనే నీకు ఫోన్ చేద్దామని ట్రై చేస్తున్నాను. నీ నెంబరు పేరు అన్నీ డిలీట్ అయ్యాయి. నా నంబర్ డిలీట్ అయిందా? ఒక్క నీ నెంబరే కాదు, మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్ని నెంబర్స్ డిలీట్ అయిపోయాయి. మీ అమ్మే డిలీట్ చేసి ఉంటుంది. ఆమెకు తప్ప డిలీట్ చేయాల్సిన అవసరం ఇంకెవరికి ఉంటుంది? అయినా నా నంబర్ నీకు గుర్తులేదారా? నీ నంబర్ నా పెదాల పైన ఎప్పుడూ ఉంటుంది. స్పీడ్ డైలో నెంబర్ 1 అని పెట్టుకున్నానే. నాకు నా నెంబరే గుర్తుండదు. నీ నెంబరు నాకు నెంబర్ 1 అనే గుర్తుంది. ఒకసారి నీ నంబర్ చెప్పు. ఇంకా జన్మలో మర్చిపోకుండా నేను గుర్తుంచుకుంటా. నిజంగా గుర్తుంచుకుంటావా? ప్రామిస్, నేను గుర్తుపెట్టుకుంటా. చెప్పు. రే, అయితే నీకు గుర్తుండేలా ఒక చిన్న పనిష్మెంట్ ఇస్తా. పనిష్మెంటా? ఏంటది? నా నంబర్ ఇంపోజిషన్ 100 సార్లు రాసి నాకు చూపించు. ఇంపోజిషనా? ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో టీచర్ ఇచ్చినట్టు గుర్తు. నీకిప్పుడు టీచర్ అవసరమేరా? నీకు నువ్వుగా ఏమీ ఆలోచించలేవు, ఏది చేయలేవు. లైఫ్ లాంగ్ నీకు నేను గైడ్ గా ఉండాల్సిందే. నేను కోరుకునేది అదే. అంతకన్నా అదృష్టం ఏముంది చెప్పు. నీ పేరు నెంబర్ 100 సార్లు కాదు, 1000 సార్లు రాస్తా. గుండెల్లో ప్రింట్ చేసుకుంటా. గుండెల్లో వద్దు, కానీ ధైర్యం ఉంటే గుండెల మీద టాటూ వేయించుకో, చూద్దాం. ఇదిగో ఇలాంటి ఫిట్టింగ్స్ పెట్టకు. సర్లే, ఫస్ట్ నంబర్ చెప్పు. రాసుకో, మర్చిపోతావు. 1 minute. చెప్పు. ఇదిగో, ఇక నుంచి నంబర్ గుర్తుంచుకునే ఫోన్ చేస్తా. ఫోన్లో అయితే ఫీడ్ చేయను, చూడు. బాయ్. సార్, చూడండి, ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయని అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళ ఇమేజెస్ పెంచుకోవడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు హాట్ గా కామెంట్స్ చేసుకుంటున్నారు. మనందరం చాలా అలర్ట్ గా ఉండాలి. ఆవేశపడి మాట జారినా, చేయి చేసుకున్నా మనల్ని, గవర్నమెంట్ ని బ్లేమ్ చేస్తారు వాళ్ళు. చెప్పిన డ్యూటీ మీరంతా చాలా స్ట్రిక్ట్ గా చేయాలి. బ్యాలెన్స్ తప్పకండి. వెళ్ళండి. సార్, ఏంటయ్యా, ఏదైనా డౌటా? సార్, అది డిపార్ట్మెంట్ వాడి అయి ఉండాలని నసుగుతావేంటి? చెప్పదలుచుకుని సూటిగా చెప్పు. నీళ్ళు నమలకు. అదే సార్, తులసా? తను మీ మేనకోడలు. ఎనీ ప్రాబ్లం? ఆ అమ్మాయి వచ్చి మీరు మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రాసి ఎంక్వైరీ చేయమని సార్. చాలా తిక్కగా మాట్లాడి తికమక్క పెట్టింది సార్. చాలా ఇబ్బంది పెట్టింది సార్.